ఓకే మాస్టర్స్, మనము వెలుతురున్న చోట అనే బుక్ పరమహంస యోగానంద గారి యొక్క బోధనలున్న బుక్ని మనము చదువుకుంటున్నాము కదా. ఇప్పుడు అధ్యాయం ఒకటి, మొదటి అధ్యాయం అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు రెండవ అధ్యాయం మొదలు పెడుతున్నాం. రెండవ అధ్యాయం దేని గురించి అంటే ప్రతికూల సమయాల్లో ధైర్యంగా ఉండడం. అయితే యాక్చువల్గా మొదటి అధ్యాయం దగ్గర మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటి అధ్యాయం అంతా కూడా మనం ఒకటి ఏంటంటే అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నేను చదువుతున్న ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న ఈ బుక్ వెలుతురున్న చోట, అలాగే ప్రతి సోమవారం కూడా సేత్ గారి బుక్ చదువుతున్నాను కదా. ఏంటి జీవితం ఒక వరం. ఆ రెండిటిని మీరు మిక్స్ చేసి చూడండి. రెండు కూడా ఒకదానికొకటి ఒక అద్దం లాంటిది. ఆ బుక్ ఈ బుక్ రెండు అక్కడ చదివిన సారాంశము ఇక్కడ చదివిన సారాంశం కూడా ఇక్కడ మనకి రెండింటినీ కూడా అర్థం చేసుకుంటే పక్క పక్కన పెడితే మనకు ఇంకా ఇంకొక కొత్త విషయం అర్థమయ్యేది ఏమిటంటే, ఇప్పుడు ఇప్పుడు మనిషి ద్వంద్వ స్థాయిలో ఉండడం అంటే ఏంటి? దానికి ఏ విధంగా చెప్పుకున్నా తక్కువ చక్ర స్థాయిలో అనుకోవచ్చు, ద్వంద్వ స్థాయిలో ఉండడం అనుకోవచ్చు, లేకపోతే ద్వైతము అంటే ఒక మంచి చెడు, లేకపోతే ఇలా పేద గొప్ప, లేకపోతే ఇట్లాంటి వైవిధ్యం కాదు, వివక్షత కలిగిన మైండ్తో మానవుడు ఉంటున్నాడు. ఎక్కడ? ద్వంద్వ స్థాయిలో ఉండేటప్పుడు ప్రతీది కూడా వివక్షత, ఇదా అదా. ఎందుకు? ప్రపంచంలో వాడు చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా రెండు కనిపిస్తున్నాయి అక్కడ. మంచి కనిపిస్తుంది, చెడు కనిపిస్తుంది వాడికి. సో ఆటోమేటిక్గా మానవుడు ఏం చేస్తున్నాడు? అదా ఇదా. సో సమయానుకూలంగా లేదా తన కన్వీనియన్స్ ప్రకారము కొంత దీన్ని ఉపయోగిస్తున్నాడు, మరికొంత దాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే చెడుని ఉపయోగిస్తున్నాడు, మంచిని ఉపయోగించుకుంటున్నాడు. అందువల్ల మనిషి యొక్క పర్సనాలిటీలో కూడా రెండు కనిపిస్తున్నాయి. అంటే ప్రతి మనిషిలోని మంచి చెడు ఉంటే దానికే ఉందండి అంటారు. మంచి చెడు ఉండడం అంటే ఎందుకు, ఎట్లా ఉంటుంది? వాడు పుట్టగానే వాడికి ఏమీ ఉండట్లేదు కదా. మంచి బుద్ధి చెడ్డ బుద్ధి అని పుట్టిన బాబుకి ఎలా తెలుస్తుంది? వాడు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు ఇది అది రెండు కూడా? ఎందుకు నేర్చుకుంటున్నాడు? ఒకసారి కుటుంబ వ్యవస్థల్లోకి, తర్వాత చుట్టూ ఉన్న వ్యవస్థలోకి, సమాజంలోకి వెళుతున్న కొలది వాడి యొక్క బిలీఫ్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా అక్కడి నుంచే పుణికి పుచ్చుకుంటున్నాడు. అందువల్ల పుణికి పుచ్చుకొని రకరకాలుగా ఉంటున్నారు మానవులు. ఒకడిలో ఎలా ఉంటుంది? రెండు సమానంగా ఉంటాయి, ఒకటి మంచి ఒకటి చెడు. నోటితో మాట్లాడుతుంటారు, నొసటితో చిట్లిస్తూ ఉంటారు. ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు పుట్టుకతో అయితే రాలేదు కదా. వాడి బిలీఫ్ సిస్టమ్స్ నుంచి, వాడి యొక్క ఆచరణ ప్రాక్టీసెస్ని బట్టి వాడికి ఆ బుద్ధి వచ్చింది. మరి కొంతమందిలోని మంచి ఎక్కువగా ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెము భేషజాలతో కానీ, లేకపోతే భేదభావాలతో కానీ, లేకపోతే కొంచెం పరుషంగా కానీ ఉండవచ్చు. కానీ మెజారిటీ ఎందుకు? వాడి బిలీఫ్ సిస్టమ్లో వా వాడు నేర్చుకున్నది అది. దేనికి నువ్వు ఎక్కువగా ఫీడింగ్ చేస్తావో అది ఎక్కువగా పెరుగుతుంది మనిషిలో. మనిషిలోని మంచి చెడు రెండు ఉంటాయండి అంటే అర్థం ఏంటంటే వాడు రెండింటినీ కూడా వాడు ఆకలింపు చేసుకుంటున్నాడు. అందువల్ల రెండు ఉంటున్నాయి వాడికి. సమయానుకూలంగా దేనికి ఎక్కువ మేత వేస్తే అది ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది. చెడుకు ఎక్కువ మేత వేశాడు అనుకోండి, చెడు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. మంచికి మేత వేశాడు అనుకోండి, మంచికి ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. అదనమాట. సో ఇది ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఆ ద్వంద్వ స్థాయిలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే ఈ ద్వంద్వ స్థాయి అనేది కూడా న్యాచురలే. ఆ స్థాయిలోని మానవుడికి ఈ ద్వంద్వము అనేది ఉండడం వల్ల ఆ ఈగో రేంజ్లో ఉంటాడు. ఈ రేంజ్ ఆఫ్ ఈగోలో ఉండి మంచి కర్మ చెడు కర్మ రెండింటినీ కూడా చేస్తాడు వాడు. లేదు నేను చెడు మార్గాన్ని ఎంచుకుని చెడు కర్మలే చేసుకుంటూ
అందులో వచ్చే రిజల్ట్స్ని నేను అనుభవంగా తీసుకుంటాను అని ఆత్మ డిసైడ్ అయిపోయి, లేదా ఆ మనిషి డిసైడ్ అయిపోతే వాడు అందులో పోతాడు. లేదు నేను మంచి కర్మలు చేసుకుంటానంటే ఇందులోకి పోతాడు. లేదు రెండు చేస్తానంటే రెండు ఉంటాయి. సో ఈ చాయిస్ అనమాట, ఇదేంటంటే చాయిస్. ఈ చాయిస్ని కలిగి ఉంటాడు వాడు. ఎందుకు? వాడు లెర్నింగ్, ఆ ద్వంద్వ స్థాయిలోనే ఎంత లెర్నింగ్ అనేది ఆ ఆత్మకు ఉంటుంది కాబట్టి వాడు ఆ చాయిస్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అటువంటప్పుడు అందువల్లే ఈ స్థాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్థాయిలో లెర్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మానవుడు ఏం చేయాలి? జ్ఞానవంతుడై ఉండి నేను చెడు కర్మలు చేసుకుంటూ పోతే, నేను నా పుట్టుకతో తీసుకొచ్చిన కాస్మిక్ ఎనర్జీ దీనికి వెచ్చించేస్తే నేను ఎంటీ అయిపోతాను. కాబట్టి నేను చెడు కర్మలు చెయ్యకూడదు, చెడు రిజల్ట్స్ని నేను పొందకూడదు. చెడు రిజల్ట్స్ని పొందితే ఏమవుతుంది? ముందు వీడి ఆత్మ యొక్క ఎనర్జీ క్షీణిస్తుంది. ఆత్మ యొక్క ఎనర్జీ క్షీణిస్తే ఏమవుతుంది? ఆత్మ సిక్ అయిపోతుంది, చైతన్యం కుంటుపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎప్పుడైతే సిక్ అయ్యాడో సిక్ అవుతుందో లోపల నుంచి జబ్బులు రావడం మొదలు పెడుతుంది. ఎక్కడో దశ ఏంటి? వైరస్ వల్ల, బ్యాక్టీరియాల వల్ల. కానీ మానవుడికి లోపల నుంచే వస్తుంది కదా మెజారిటీ ఆఫ్ ద జబ్బులు. డయాబెటీస్ లోపల నుంచి వస్తుంది, బయట ఎక్కడి నుంచో ఎవరైనా అంటిస్తున్నారా? అంటువ్యాధా అది? కిడ్నీ జబ్బులు లోపల నుంచే వస్తుంది. లేకపోతే ఇంకేదో జబ్బులు, వైరస్ బ్యాక్టీరియాలు ఇన్వాల్వ్ కాకుండా ఉండే జబ్బులు ఎన్నో రకాలు. సో లోపల నుంచే వస్తున్నాయి అవి. ఎందుకు? ఆత్మ. ఆత్మ అంటే మొత్తం లేయర్స్ అన్నీ కూడాను మనం చెప్పుకో, ఈ 7 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 5 or 6 లేయర్స్ అవి ఒకటి ఒకటి సిక్ అయిపోతూ ఉంటే లోపల నుంచే జబ్బులు పుట్టి ఆ సిమ్టమ్స్ అనేవి అడ్వాన్స్డ్ స్టేజ్లోనే మనిషి యొక్క శరీరం మీదకు వస్తుంది. ఆ శరీరం మీదకు వచ్చిన దగ్గర నుంచి మానవుడు ఇంకా కృంగిపోతాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? నువ్వు నీతో పాటు తెచ్చుకున్న కాస్మిక్ ఎనర్జీ దుర్వినియోగపడడం వల్ల. అందువల్ల చెడు కర్మలు చేయకుండా మంచి కర్మలు చేసి దాని నుంచి జ్ఞానాన్ని, విజ్డమ్ని తీసుకోండి చెప్పడం జరుగుతూ ఉంది. సో అయితే ఈ ద్వంద్వ స్థాయిలోనే ఈ రెండు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ లెర్నింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు పరమహంస యోగానంద వీళ్ళందరూ ఏం చేశారు? ఆ ద్వంద్వ స్థాయిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు జ్ఞానంగా స్పిరిచువల్ యాక్టివిటీసే వాళ్ళు చేశారు. అందువల్ల చాలా తొందరగా వాళ్ళు స్పిరిచువల్ స్థాయికి ఆ ఒక్క జన్మలోనే ఎదిగిపోయారు. 20, 24, 25 ఏళ్ళు వచ్చేసరికల్లా వాళ్ళు అప్పుడే ప్రచారానికి వెళ్ళిపోయేవారు. అంటే వాళ్ళ స్థాయి అప్పటికే పెరిగిపోయేది. ద్వంద్వ స్థాయి నుంచి స్పిరిచువల్ స్థాయికి వచ్చేసేవారు. మనము జన్మల మీద జన్మలు, జన్మల మీద జన్మలు, జన్మల మీద జన్మలు తీసుకుంటున్నారు ఇప్పుడున్న మానవులు. కారణం ఏంటి? వాళ్ళ స్పిరిచువల్ యాక్టివిటీస్ అనేవి చెయ్యరు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ద్వంద్వ స్థాయి అనేది తప్పు అనేది కాదు. ఆ ద్వంద్వ స్థాయిని ఎలా వాడుకోవాలో తెలియకపోవడం తప్పు. దాన్ని కూడా జ్ఞానవంతంగా జ్ఞాన మార్గంలోనే నడిపించుకోవాలి. అప్పుడు తొందరగా స్పిరిచువల్ స్థాయికి వస్తారు. వీళ్ళందరిలాగే పరమహంస యోగానంద, లేకపోతే ఇంకా రామకృష్ణ పరమహంస గారు, లేకపోతే వివేకానంద స్వామి, వీళ్ళందరూ కూడా మళ్ళాగే వచ్చినారు కదా, మామూలుగా మానవులుగానే పుట్టారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏమిటి? రాముడు కూడా మానవుడిగానే పుట్టాడు, సేమ్ మనిషిలోంచే వచ్చాడు ఆయన. మరి ఆయన ఒక జన్మలోనే ఆయన పరమాత్మ అయిపోయాడు. ఎందుకు? లోకహితమైన పనులే వాళ్ళు చేశారు. వాళ్ళ సోల్ ప్లాన్ ఏ ఉందో అంతే చేశారు. ఆంజనేయ స్వామి కూడా అంతే. తాను ఎందుకు ఉద్భవించాడు శివుడి నుంచి, ఆ ఒక్క పనే చేశాడు ఆయన. మనం ఏం చేస్తున్నాము? మనం ఎందుకు వచ్చామో అది తప్ప అన్ని పనులు మనం చేస్తున్నాము. అందువల్ల జన్మల మీద జన్మలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ద్వంద్వ స్థాయి అనేది ఇప్పుడు బాగా ద్వంద్వ స్థాయిలోనే ఉంటూ బాగా గట్టి దెబ్బ తగిలితే కానీ వాడు స్పిరిచువల్గా మారడు అనుకోవడం అనేది తప్పు. ఆ స్థితి వరకు మానవుడు తెచ్చుకోకూడదు. ఏ దేవుడో వచ్చి గట్టి దెబ్బ కొడితే కానీ వాడు స్పిరిచువల్గా మారలేదు. దట్ ఈస్ టోటలీ రాంగ్. ఆ విధంగా మానవుడు ఉండకూడదు. అది రాంగ్. అది
ఈ రెండు స్థాయిలు కూడా న్యాచురలే, సహజ సిద్ధమైనవే. కానీ ఆ ద్వంద్వ స్థాయిలో కూడా నువ్వు జ్ఞానవంతంగా ఉండి అప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్తో ముడిపెడుతూ నువ్వు ఫిజికల్ వరల్డ్లో ఉంటే నీకు అన్నీ క్లియర్గా, క్లారిటీ అనేది నీకు అప్పుడే వస్తుంది, స్పష్టత తెలుస్తుంది, మానవ జన్మకు అర్థం తెలుస్తుంది, నీ సోల్ ప్యాన్ నుంచి నువ్వు డీవియేట్ అవ్వవు, స్పిరిచువల్ యాక్టివిటీస్, స్పిరిచువల్ స్థాయి కూడా పెరుగుతుంది త్వరగా. వెంటనే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసి ప్రచారాలకి బేడిపోతారు. ఇది అక్కడ చేయవలసిన పని. సో కాబట్టి యోగ పరమానంద గారు చెప్పింది, పరమహంస యోగానంద గారు చెప్పిన దాంట్లో సేతు గారి విజ్ఞానాన్ని, అలాగే యోగానంద గారు చెప్పిన దాన్ని రెండింటినీ కూడా మీరు మిక్స్ చేసి చూస్తే ఈ విధమైన జ్ఞానము తప్పకుండా కలుగుగాక. నెక్స్ట్, ప్రతికూల సమయాల్లో ధైర్యంగా ఉండడం ఎలా? ప్రతికూల అంటే అనుకూలము కానిది. మనలో దాగుని ఉన్న ఆత్మ అమరత్వాన్ని బయటకు తీసుకురావడానికి మనం ప్రయత్నించాలని భగవంతుడు ప్రతిదాన్ని సృష్టించాడు. అంతే కదా, మన ఆత్మ అమరత్వము. అమరత్వము అంటే ఏంటి? డివైన్. ఆ డివైన్, మన ఆత్మ యొక్క డివైన్ అంటే ఆ దైవత్వాన్ని బయటకు తీసుకురావడానికి భగవంతుడు ప్రతిదాన్ని సృష్టించాడు. దుఃఖాన్ని, సంతోషాన్ని, లాభాన్ని, నష్టాన్ని, ఇవన్నీ కూడా మనకు ద్వంద్వ స్థాయిలోనే జరుగుతాయి. ఒకసారి ఆత్మస్థాయికి మనం స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు అన్నీ సమానంగానే కనిపిస్తాయి. మంచోడు చెడ్డోడు ఇద్దరు సమానంగానే కనిపిస్తారు. షిరిడి సాయిబాబా ఎలా చూసేవారు? రాజు పేదవాడు ఇద్దరు సమానంగానే కనిపిస్తారు. మనకి అక్కడ వివక్షత అనేది పోతుంది. పెద్ద కులము చిన్న కులము అనేటువంటిది ఉండదు. ఎవరినైనా ఒకేలా చూడడం అనేది జరుగుతుంది. ఎందుకు? నీ ఆత్మస్థాయి పెరిగిపోవడం వల్ల. అదే నువ్వు కింద స్థాయిలో ఉంటే ఆ రెండిట్ల మధ్య భేదాలు నీకు కనిపిస్తాయి. కానీ ఆ భేదాలు అనేవి కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు? నీ ఆత్మ యొక్క అమరత్వాన్ని బయటకు తీయడానికి. అదే జీవితపు సాహసము. జీవితపు ఒకే ఒక్క ప్రయోజనము. ఇంకా ప్రతి ఒక్కరి సాహసము భిన్నమే. అయితే అదే సాహసము, అదే ప్రయోజనం అయినప్పటికీ ఒక్కొక్కరి సాహసం ఒక్కొక్కలా ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క కథ ఒకలా ఉండదు. ఒక్కొక్కరి కథ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకే మనిషికి ఎన్నో రకాల కథలు ఉంటుంటాయి, ఎన్నో రకాల ఆరంభాలు ఉంటాయి, ఎన్నో రకాల అంతాలు ఉంటాయి. సో వ్యావహారిక జ్ఞానపు పద్ధతుల ద్వారా, భగవంతుడిలో విశ్వాసం ఉంచడం ద్వారా చావులోనైనా లేదా బతుకులోనైనా ఆత్మ ఎన్నడూ ఓటమి పాలవదనేది తెలుసుకొని మీ ఆరోగ్యపరమైన, మానసికపరమైన, ఆత్మపరమైన సమస్యలన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక్కడ గెలుపు ఓటమి అనేది ఏమీ లేదండి. అయ్యో నేను ఓడిపోయానే అని చెప్పేసి దుఃఖపడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అది ఓటమి కాదు. అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఏది ఓటమి కాదు, గెలుపు కాదు, అనుభవం అంతే. అదొక అనుభవం. నువ్వు ఆ దారిలో వెళ్ళావు కాబట్టి నీకు ఆ అనుభవం ఎదురైంది. ఆ దారిలో కాకుండా మరో దారిలో వెళ్ళి ఉంటే మరో అనుభవం ఎదురవుతుంది. ఇందులో గెలుపు ఓటములకి తావే ఉంది. ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారన్నది ఏమీ లేదు. మనకు అక్కడ సక్సెస్ అనే మాటకు కొన్ని స్టాండర్డ్స్ ప్రాపంచికంగా పెట్టారు. బాగా డబ్బులు సంపాదించి అమెరికా వెళ్ళిపోయి బాగా డబ్బులు సంపాదించి పెద్ద హ్యాటు బూటు వేసుకొని ఒక 2-3 కార్లు కొనుక్కుంటే అది సక్సెస్ అన్నారు. కానీ నిజానికి అది కాదు. సక్సెస్ అనేది నువ్వు నైతికంగా నువ్వు ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డావు, నువ్వు ఎంత గొప్పగా నైతికంగా నువ్వు బ్రతికావు అన్నది సక్సెస్. ఎంత ఎక్కువ డబ్బులు సంపాదించావు అన్నది సక్సెస్ కానే కాదు. ఎందుకంటే డబ్బు అనేది అశాశ్వతమైనది కాబట్టి. డబ్బు అనేది అశాశ్వతమైనది అన్నప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ ఎలాగయ్యావు? నీకు శాశ్వతమైనది ఏదో నువ్వు దాన్ని సాధించుకున్నప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్వి. అయితే అది చెబుతున్నారు ఇక్కడ. సో గెలుపు ఓటం అనేది ఏమీ లేదు జీవితంలో. ఏదైనా అనుభవమే. ఏదైనా నువ్వు వదిలేయాల్సిందే. గెలిచావు సరే, ఏదో ఎన్నాళ్ళ గెలుపును పట్టుకుని ఉంటావు. వదిలేస్తావా లేదా? కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక కప్పు గెలుచుకున్నావు క్రికెట్లో. ఎన్ని రోజులు నువ్వు ఆ కప్పు గురించి ఆలోచిస్తా, కప్పుని మళ్ళీ ఇంకొక క్రికెట్ గేమ్ వచ్చేంత వరకే. అప్పుడు ఈ కప్పు గురించి వదిలేస్తావు, రెండో గేమ్ గురించి ఆలోచించడం మొదలు పెడతావు. సో కాబట్టి మరి ఆ మొదటి గెలుపు ఏమైంది? మరి
అంటే మారిపోయిందా? సో, కాబట్టి ఏది కూడా గెలుపు అనేది శాశ్వతము కాదు. ఓటమి అనేది కూడా శాశ్వతము కాదు. అసలు ఆ 2 అసలు జీవితానికి లేనే లేవు. కేవలం అనుభవం మాత్రమే. ఇకపోతే జీవితము అనవసరంగా గెలుపు ఓటములు ఉన్నాయనుకొని లేని పరిస్థితులను తెచ్చుకొని మనుషులు ప్రతికూల పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు. అది. సో, జీవితం ఎన్నడూ మిమ్మల్ని దెబ్బతీయకుండా చూడండి అది. కాబట్టి అలాంటి ప్రతికూల పరిస్థితులు మనమే తెచ్చుకున్నప్పుడు జీవితం ఆటోమేటిక్గా నీకు దెబ్బేస్తుంది. ఎందుకంటే దాని మీద నీకు గౌరవం లేదు కదా. సో నిన్ను కూడా దానికి నిన్ను గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. జీవితాన్ని గెలవండి. మీకు గనక గట్టి సంకల్పములు ఉంటే మీరు కష్టాలన్నిటినీ జయించగలరు. కష్టాల మధ్యలో కూడా దివ్య సంకల్పం చేయాలి. అది ఎన్ని కష్టాలు ఉన్నా కూడా దివ్య సంకల్పం చేస్తూ ఉండాలి. దివ్య సంకల్పం అంటే దివ్యము. దివ్యం అంటే దైవము. అంటే లోకహితమైన పనులు, దైవానికి సంబంధించిన సంకల్పాలే చేస్తూ ఉండాలి. నేను ప్రమాదము కలిసి పుట్టాము. నేను ప్రమాదం కన్నా ప్రమాదకరమైన వాణ్ణి. ఈ ఒక్క సత్యాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది ప్రమాదం అనేది నాకు వద్దు అనుకునే బదులు నేను ప్రమాదం కలిసే పుట్టాము, నేను ప్రమాదం కన్నా ప్రమాదకరమైన వాడిని అనేటువంటి గొప్ప ధైర్యంతో ఉండాలి అని చెబుతున్నారు ఇక్కడ. దాని ఆచరణలో కూడా పెట్టమంటున్నారు. అది పనిచేయడం ఆటోమేటిక్గా అది పనిచేయడం మొదలు పెడుతుంది. పిరికితనంతో కృంగిపోయిన మర్త్యమానవునిలా ప్రవర్తించకండి, ఎందుకంటే మీరు దేవుడి సంతానము. అది జీవితపు సమస్యలను చూసి చాలామంది భయపడతారు. నేను ఎప్పుడూ వాటికి భయపడలేదు. ఎవరు? యోగానంద గారు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా ప్రార్థించాను. ఏమని ప్రార్థించేవారంట? ఈశ్వరా, నీ శక్తిని నాలో పెరగనియ్యి, నన్ను సానుకూల చైతన్యంలో ఉంచు. ఈ విధంగా నీ నీ సాయంతో నేను ఎల్లప్పుడూ నా కష్టాలను అధిగమిస్తూ ఉంటాను. కావాలంటే రాసుకోండి. పరమానంద గారు చెప్పిన మహా గొప్ప ఎఫిర్మేషన్ ఇది. పరమహంస యోగానంద గారు చెప్పిన గొప్ప ఎఫిర్మేషన్ ఏంటంటే, ఈశ్వర, నీ శక్తిని నాలో పెరగనీయు. ఉండనీయు కూడా కాదు, ఇంకా పెరుగుతూనే ఉండాలి. నన్ను సానుకూల చైతన్యంలో ఉంచు. ఈ విధంగా నీ సాయముతో నేను ఎల్లప్పుడూ నా కష్టాలను అధిగమిస్తుంటాను. అది మీరు రాసుకోవాల్సినది. మీరు భగవంతుని రూపంలో సృష్టి అయ్యారు కాబట్టి మీ పరీక్షలు మీ దివ్యత్వపు శక్తితో నెగ్గగలిగే వాటికన్నా మరింత కఠినమైనవని మీరు నమ్మడం అనేది ఒక అబద్ధాన్ని విశ్వసించడం అవుతుంది. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చాలా కష్టాలండి, మేము అసలు ఆ కష్టాలను మేము భరించలేము అనేసి జనాలు కొంతమంది చెబుతుంటారు. నిజానికి అది అబద్ధము అంటున్నారు. ఎందుకు? నువ్వు భగవంతుని రూపంలో ఉన్న సృష్టివి. నువ్వు భగవంతుడివి అయినప్పుడు నీకు ఈ పరీక్షలు నీకు దివ్యత్వపు శక్తి నీలో ఉంటుంది. నీలో దివ్యత్వపు శక్తి ఉన్నప్పుడు నీకు ఏ పరీక్ష నీ ముందు నిలబడుతుంది? సో పరీక్షలు అనేవి నాకన్నా పెద్దవి అనుకోవడము అబద్ధము. ఏ పరీక్ష అయినా కూడా నీకన్నా చిన్నదే. ఎందుకంటే నీలో దివ్యత్వపు శక్తి దాగుంది. ఎందుకంటే నువ్వు భగవంతుని యొక్క సృష్టివి అనేసి చెబుతున్నారు. మీ పరీక్షలు ఏమైనప్పటికీ వాటిని ఎదుర్కోలేనంత బలహీనుల కారని గుర్తుపెట్టుకోండి. అది ఎటువంటి పరీక్షలు వచ్చినా మీరు ఎదుర్కోలేనంత బలహీనులైతే కారు. మీరు సహించగలిగిన దానికన్నా ఎక్కువ ప్రలోభాన్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని కష్టపెట్టడు. అది ఏదైనా చిన్న ప్రలోభాలు కానేమో అంటే ఒక మాయలో పడిపోయి నేను ఈ పని చెయ్యలేను, నాకు ఇది రాదు, లేకపోతే దీన్ని నేను అధిగమించలేను అని ఆ క్షణానికి అలా అనిపించిన ఆ ప్రలోభంలో ఉన్న అది ఎందుకు? భూమి మీద మాయా అనేటువంటి ఆ పొర కప్పి ఉంటుంది కాబట్టి ఆ క్షణంలో అలా అప్పటికలా అనిపించినా అక్కడ కొంచెం కాలం అలా అనిపించినా కూడా దేవుడు ఎక్కువ కాలం నిన్న ఆ మాయలో ఉంచడు. నువ్వు దేవుని సృష్టి అయినప్పుడు దేవుడు ఎక్కువ కాలం నిన్న ఆ మాయలో ఉంచడు. బయట పడేయడానికి ఎప్పుడు బయటే పడేస్తాడు. కాకపోతే ఆ పరిస్థితిని దాన్ని మనం నోటీస్ చేయగలగాలి. అందుకే మెడిటేషన్ చెయ్యాలి.
సెయింట్ ఫ్రాన్సిస్కు మీరు ఊహించగలిగిన దానికన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. సెయింట్ ఫ్రాన్సిస్ కానీ ఆయన నిరాశ పడలేదు. ఎవరో ఒక సెయింట్ ఆయన ఒక సాధువు, ఫ్రాన్సిస్ అతని పేరు. అతను కానీ నిరాశ పడలేదట. ఒక దాని తర్వాత ఒకటిగా మన శక్తి ద్వారా ఆ అవరోధాలను జయించి ఆ విశ్వాధిపతితో ఏకమయ్యాడు. ఎవరు? సెయింట్ ఫ్రాన్సిస్. ఈ విధమైన పట్టుదల మీకెందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తున్నాడు పరమహంస యోగానంద గారు. మీకొచ్చే ప్రతి పరీక్షను మిమ్మల్ని మెరుగుపరుచుకునే అవకాశంగా ఉపయోగించుకోండి. అది మనకు ఒక పరీక్ష అనేది మన దారిలోకి వచ్చింది అంటే దానికి గల కారణం ఒకటి ఉంటుంది. దాని వలన మనము మెరుగుపడడానికి ఊరకనే ఏది జరగదు. నువ్వు ఇది మంచిది నాకు అని నువ్వు నమ్మినది సడన్గా నీకు దూరం అయిపోయింది అనుకోండి, అర్థం ఏంటి? దేవుడికి తెలుసు అది మంచిదా కాదని, నీకే తెలియదు. నువ్వు అనుకుంటున్నావు ఇది నీకు మంచిది అని, నీకు అది మంచిది కాదనమాట. అందుచేత నీకు అది దూరం చేసేసాడు దేవుడు. సో ఇప్పుడు దూరం చేసేసిన తర్వాత ఇప్పుడు నీ యొక్క స్థితి పరిస్థితి మారుతుంది. ఈ స్థితి పరిస్థితి అనేది నిజము, సత్యము. దీనిని నువ్వు ఏ విధంగా మలుచుకుంటావు అన్నది ఇప్పుడు నీ చేతిలో ఉంది. జీవితపు ఒడిదుడుగల గుండా వెళుతున్నప్పుడు సహజంగానే మీరు తిరగబడి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనేసి అనుకుంటారు. అది సరే, ఇది నాకు దూరమైంది, ఇన్నాళ్ళు కూడా దీన్ని ఆశ్రయించుకుని ఉన్నాను, ఇలాగే జీవితం అంతే ఉంటుంది నేను అనుకున్నాను, ఇప్పుడు ఇది నాకు సడన్గా దూరం అయింది అనగానే వెంటనే తిరగబడిపోయి నాకే ఎందుకు జరగాలి, పక్కోడికి ఎందుకు జరగకూడదు, నేనే ఎందుకు అనేటువంటి భావనలతోని ఎప్పుడూ కూడా ఉండకుండా ఆ సమయంలో ఆ విశ్వము లేదా ప్రకృతి లేదా దేవుడు ఏ పేరైనా పెట్టుకో, నీకు ఆ సమయాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ సమయాన్ని నీకు ఇస్తున్నాడు అంటే నీకు అర్థం ఏంటి? నువ్వేం చేయాలి? నీలో ఉన్న ఆ ఆధ్యాత్మిక శక్తిని నువ్వు బయటకు తీసుకోవాలి. అప్పుడు నీలో ఉన్న చైతన్యము పెరుగుతుంది. నువ్వు ఆ చైతన్యాన్ని పెంచుకోవడం మానేసేసావు అనుకో, ఆత్మ క్షీణిస్తుంది. క్షీణించింది అంటే జబ్బులు చేసేసి నీకు శరీరానికి ఎందుకు పనికి రాకుండా చేసేసి ఆ ఎగ్జిట్స్ చూసుకుని బయటకు వెళ్ళిపోతుంది. అంటే మరణిస్తావు. ఇది సహజంగానే జరిగిపోతుంది. ఇది ప్రత్యేకంగా ఏదో నెత్తి మీద వచ్చి పడాల్సిన అవసరం లేదు. సో దేవుడు నీకు ఆ ఆత్మకు హెల్ప్ చేస్తున్నాడు. చేసినప్పుడు నువ్వు నీ ఆత్మకు నువ్వు సహాయం చేసుకోవాలి. అంతేకాకుండా నేను ఎప్పుడూ కూడా ఈ ఫలానా ఫిజికల్ యాక్షన్కి నేను అలవాటు పడిపోయాను కాబట్టి నా అలవాటు ప్రకారము అదే నేను సచ్చేదాకా చేస్తూ ఉంటాను అంటే కుదరదు. అక్కడ ఎందుకు కుదరదు? నువ్వు శరీరానివి కావు కాబట్టి. నువ్వు శరీరానివి కావు, నువ్వు ఆలోచనవి కావు, నువ్వు ఒక ఆత్మవి. నువ్వు ఆత్మవి అయినప్పుడు నీ ఆత్మ కోరుకునే పనులు నువ్వు చెయ్యాలి. నీ శరీరం కోరుకునే పనులు కాదు. కొంతవరకు నీకు ఇచ్ఛాశక్తి అనేది ఉంటుంది కాబట్టి దానితో క్రియారూపంలోకి తెచ్చుకుని నువ్వు క్రియాశక్తి అనేది ఉంటుంది కాబట్టి నీ శరీరానికి కావలసి నువ్వు అమర్చుకుంటావు. కరెక్టే, మంచో చెడో. కానీ అట్టే అదే పని చేస్తూ కూర్చోకూడదు కదా. నీ ఆత్మ కోరుకునేది నువ్వు చెయ్యాలి. నువ్వు ఈ భూమి మీదకి శరీరం తయారై వచ్చిందే నీ ఆత్మ వల్ల. దాని పనులు చేస్తావని దాని పనులు మానేసేసి అన్ని పనులు నువ్వు చేసుకుంటూ కూర్చుంటే ఒక సిక్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ చూసుకుని బయటకు పోతుంది. అప్పుడు ఇది ఎందుకు పనికిరాదు ఇప్పుడు అప్పుడు ఈ బాడీ. సో అందువల్ల అవి పని చేయాలి. సో ప్రతి పరీక్ష భగవంతుడి బిడ్డగా ఆయన ప్రతిరూపంగా సృష్టి అయిన మీ లోపల దాక్కున్న శక్తిని బయటకు తీసుకురావాలి. అలా బయటకు తీసుకురావాలంటే నీకు టైం దొరకాలి, నీకు అవకాశం దొరకాలి. ఆ అవకాశాన్ని టైం అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది విశ్వము. నువ్వు ఎప్పుడు చేసే పనులన్నీ పక్కన పెట్టించేసి సమస్యల నుంచి పారిపోవడం అనేది అతి సులువైన పరిష్కారంగా అనిపించవచ్చు. కానీ బలవంతుడైన ప్రత్యర్థితో కుస్తీ పట్టినప్పుడే నీ బలం ఏమిటో తెలుస్తుంది. కష్టాలు లేనివాడు ఎదుగుదల లేనివాడు అని అర్థము. కష్టాలు వస్తున్నాయి అంటే వాడు ఎదుగుతాడు. ఆ ఎదగడం కోసమే ఆ కష్టాలు అనేవి వస్తున్నాయి. వాడు ఏ కష్టం లేకుండా సుఖంగా ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి? వాడికి ఎదుగుదల అనేది లేదు, ఉంది అని వాడు అనుకుంటాడంతే. సో కాబట్టి పారిపోవడం అనేది సులువైన అదేగా కనిపిస్తుంది.
వద్దు వద్దు అని పరిష్కారం అదే పరిష్కారంలా అనిపిస్తుంది. కానీ బలవంతుడైన వాడితో నువ్వు కుస్తీ పట్టినప్పుడే, అంటే బలవంతమైన బలమైన కష్టంతో నువ్వు కుస్తీ పట్టినప్పుడే నీ లోపల ఉన్న శక్తి బయటకు వస్తుంది. మనల్ని మనం మెరుగుపరుచుకొని మన దివ్యశక్తులను పెంపొందించడానికి ఏ రకమైన ప్రేరణ లేకుండా ఉండే సమస్యలు లేని జీవితం జీవితమే కాదు. అహంకారాన్ని జయించడమే యథార్థంగా విజయాన్ని సాధించడము. అహంకారాన్ని జయించాలి. మన ఈగో రేంజ్ అంటే మంచి కర్మ చెడు కర్మ, ఈ కర్మలన్నీ మనము ఈగో రేంజ్లోనే చేస్తాము. కానీ ఎంతో కాలము కలకాలము ఈగో రేంజ్లో ఉండకూడదు. నువ్వు జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు కర్మ చేసి అనుభవాన్ని తెచ్చుకొని జ్ఞానాన్ని తీసుకుని ఇంక అక్కడ నుంచి విజ్డమ్ తీసుకుని ఆ కర్మను అక్కడ వదిలేయాలి. దాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్ళకూడదు జన్మలు 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 జన్మలు. సో అలాగ తీసుకెళ్తున్నావు అంటే ఏంటి? నీతో పాటుగా నువ్వు ఈగోను వదలటం లేదు. నువ్వు ఏదో ఒక సమయంలో ఈగోని అంతా కూడా నువ్వు వదిలేయాల్సిందే. ఈగోను వదలకుండా అహంకారాన్ని దురహంకారంగా కూడా మార్చుకొని నువ్వు జన్మల మీద జన్మలు ఎత్తుతున్నారు మానవులు. ఆ విధంగా అహంకారాన్ని జయించకపోతే వారికి విజయం అనేది సాధించలేరు. పరిమితులు ఏర్పరచబడిన మీ చైతన్యాన్ని జయించి మీ ఆధ్యాత్మిక శక్తులను అపరిమితంగా విస్తరింపజేయడము. పరిమితులన్నిటినీ దాటి మీరెంత దూరం కావాలనుకుంటే అంతవరకు వెళ్ళగలరు. మహత్తరంగా విజయవంతమైన జీవితాన్ని జీవించగలరు. అది పరిమితులు అనేవి ఏ విధంగా ఉండాలి? మీ చైతన్యాన్ని జయించేయకూడదు పరిమితులు అనేవి. ఆధ్యాత్మిక శక్తిని మీరు అపరిమితంగా విస్తరింపజేసుకోవాలి. ఆ ఆధ్యాత్మిక శక్తిని అపరిమితంగా విస్తరింపజేసుకోవడానికి ఈ ఫిజికల్ బాడీతో పెట్టుకున్న పరిమితులు అడ్డం రాకూడదు. మీకు హద్దులు ఏర్పరుస్తున్న అజ్ఞానం అనే మానసిక చెరసాల నుంచి బయటపడండి. భిన్నంగా ఆలోచించండి. ఎప్పుడు ఈ ఫిజికల్ బాడీతో చేస్తున్న కర్మలు ఎప్పుడవి ఆ పరిమితులు ఆ కర్మలు ఎప్పుడు నీ ఆధ్యాత్మిక విస్తరణకి అడ్డం పడతాయి? నువ్వు మానసికంగా నువ్వు ఏర్పరచుకున్న అజ్ఞానం అనే చెరసాల వల్ల. నువ్వు అజ్ఞానం అనే చెరసాలలో నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ చెరసాలకు, ఆ అజ్ఞానానికి, ఆ ధర్మానికి, దానికి సంబంధించిన ఫిజికల్ యాక్షన్సే నువ్వు బయట చేస్తూ ఉంటావు. అవే నీకు ఆధ్యాత్మికంగా నువ్వు విస్తరిద్దాం అనుకుంటే నిన్ను విస్తరించనీయకుండా నీకు అడ్డం పడుతూ ఉంటాయి. వాటినే సింపుల్గా బ్లాక్స్ అని అంటుంటారు. ఆ బ్లాక్స్ పోవడానికి మెడిటేషన్ చేయమంటారు. బట్ రియాలిటీగా ఏంటంటే ఇక్కడ నువ్వు మెడిటేషన్ చెయ్యండి, మెడిటేషన్ చెయ్యాలి కాదన్ను. ముఖ్యంగా ఏంటంటే నువ్వు నీ బుద్ధి మారాలి. నీ బుద్ధిని మార్చుకుంటే మెడిటేషన్ చేయాలి. బుద్ధి మీద ఎటువంటి కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆలోచించి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ అజ్ఞానంలోనే ఉంటూ ఊరికే కూర్చొని మెడిటేషన్ చేస్తే వచ్చేదేమీ లేదు. ఇక్కడ పూర్తిగా చెప్తున్నది ఏంటంటే ఆ చెరసాలను ఛేదించమంటున్నారు. ఆ అజ్ఞానం అనే చెరసాలను ఛేదించమంటున్నారు. అది మానసిక తుల్యమైనది, అలా బుద్ధిపరమైనది. అది ఆ బుద్ధిపరమైన చెరసాలను నువ్వు ఛేదించినప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు విస్తరించగలవు. జ్ఞానంతో నిండిన ఆలోచన అనే ఖడ్గముతో మిమ్మల్ని బంధిస్తున్న ఆలోచన త్రాళ్ళను తుంచివేయండి. ఆ అజ్ఞానమనే చెరసాలను, అజ్ఞానమనే మానసిక చెరసాలను ఏం చెబుతున్నారు? జ్ఞానమనే ఖడ్గాన్ని తీసుకుని దాన్ని మిమ్మల్ని బంధిస్తున్న ఆ ఆలోచన త్రాళ్లను, ఆ మానసిక చెరసాలను తుంచివేయండి అని చెబుతున్నారు. జీవితం ఒక యుద్ధం. దాన్ని గెలవడానికి మీరు తప్పకుండా పోరాడాలి. మీరు ఒక దేవతను ఆలోచించడం నుంచి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కాబట్టి నేనే దేవుణ్ణి లేకపోతే నేనే దేవతని ఆలోచించండి. నాకు ఎటువంటి అజ్ఞానము, నాకు ఎటువంటి మానసిక దౌర్బల్యము లేకపోతే ఏది కూడా ఎటువంటి నెగిటివ్ యాక్టివిటీ, నెగిటివ్ యాటిట్యూడ్ ఆర్ నెగిటివ్ సెన్స్ అనేది నన్ను బంధించలేదు అనేటువంటి గొప్ప ధైర్యముతో, ఎందుకు నేను దేవుడిని అనేటువంటిది ముందు తెలియాలి. సో మీకున్నాయి అది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే మీరొక మర్త్యజీవిని ఆలోచించడం మానేయాలి. అంటే నేను ఒక మృతజీవిని, నేను రేపమాపో చచ్చిపోతాను, నాకు ఎందుకులే ఇలాంటివి, ఆ విధమైన
ఆలోచనలు అనేది రాకూడదు. మీ దైనందిన జీవితంలో సత్యాన్ని సాధనలో పెట్టండి. మీ ఆంతర్యంలో నుంచి వచ్చే చిరునవ్వుతో ప్రపంచాన్ని చూసి నవ్వండి. ప్రపంచాన్ని ఎప్పుడూ కూడా ప్రపంచాన్ని చూస్తూ నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. ఎలాంటి నవ్వు? ప్లాస్టిక్ నవ్వులు కాదు. లేకపోతే నోటుతో నవ్వుతూ నుదురు చిట్లించేటువంటి నవ్వు కాదు. కంప్లీట్‌గా లోపల నుంచి ఆనందంగా మానసిక పరమైన మనసు అంతరం నుంచి, ఆ అంతరం నుంచి చిరునవ్వు అనేది ప్రపంచానికి ఇవ్వాలి. మీరు సంకల్పించగానే ఆనందంగా ఉండగలగడాన్ని, ఏం జరిగినా ఆనందాన్ని అంటిపెట్టుకుని ఉండడాన్ని నేర్చుకోవాలి. అది సంకల్పం అనేది ఏ విధంగా ఉండాలి? ఆనందంగా ఉండే విధమైన సంకల్పాలే చెయ్యాలి. మనము ఆనందంగా ఉండాలి, ఎదుటి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. అటువంటి సంకల్పాలే చెయ్యాలి. ఏం జరిగినా ఆ ఆనందాన్ని అంటిపెట్టుకునే ఉండాలి, దాన్ని వదలకూడదు. కొంతమంది కష్టాలు రాగానే పూర్తిగా కృంగిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ నవ్వుతూనే ఉంటారు. మానసికంగా ఎన్నడూ ఓడిపోని వారే జీవితంలో నిజమైన విజేతలు. అది సక్సెస్ అనేది వీళ్ళు ఇలా చెబుతున్నారు. మానసికంగా నువ్వు ఎప్పుడైతే ఓడిపోవో, పరిస్థితులేవి ఓడించవు. పరిస్థితి ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ ప్రతి పరిస్థితికి నువ్వు మానసికంగా గురవుతూ, నువ్వు ఓడిపోతూ ఓడిపోతూ ఉన్నావనుకో, అది నిజమైన అపజయము అంటే. పరిస్థితిది కాదు, తీసుకొచ్చిన మనుషులది కాదు. నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా దానికి గురైపోతున్నావు అన్నది పూర్తిగా అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. నా ఇబ్బందులు మరీ ఎక్కువైనప్పుడు నేను ముందుగా నా లోపల అవగాహన కోసం ప్రయత్నిస్తాను. పరమహంస గారు ఏం చెప్తున్నారంటే, ఆయనకి కూడా ఉంటాయి, ఆయన మనిషిగానే పుట్టారు కదా, ఆయన కూడా ఇబ్బందులు అనేవి ఉంటాయి. నా ఇబ్బందులు మరీ ఎక్కువైనప్పుడు, ఆయనగా ఇబ్బందులు ఎక్కువైతే అంట, నేను ముందుగా నా లోపల అవగాహన కోసం ప్రయత్నిస్తాను. నేను ఎందుకు ఈ బాధపడుతున్నాను, నాకెందుకు ఈ ఇబ్బంది, దీన్ని నేను ఇబ్బందిగా ముందు నేను ఇబ్బందిగా ఎందుకు నేను ఫీల్ అవుతున్నాను, ఇలాంటి అవగాహన కోసము ఆయన ప్రయత్నిస్తారంట. పరిస్థితులను నిందించడము లేదా ఇంకెవరినో సరిచేయడానికో ప్రయత్నించడము చెయ్యను. నేను మొట్టమొదటగా లోపలికి వెళ్ళిపోతాను. లోపలికి వెళ్ళిపోవడం అంటే ఆత్మతో కనెక్ట్ అవుతారు. నా ఆత్మకున్న సర్వశక్తిమంతమైన సర్వజ్ఞతా వ్యక్తీకరణకు అడ్డగించే దాన్ని తొలగించడానికి, నా ఆత్మ కోటను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తాను. అది మనసులో ఏదో ఇబ్బంది కలిగిన వెంటనే ఫస్ట్ దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి, దాన్ని శుద్ధి చేసుకోవడానికి ముందు ట్రై చేస్తారట పరమహంస గారు. సో వెంటనే ఆయన ఏం చేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు, అంటే లోనికి కనెక్ట్ అవుతారు. సో మనసులో ఎక్కడైతే బాధ కలుగుతుందో, ఏ విషయం మీద బాధ కలుగుతుందో దానిని శుద్ధి చేయడానికి ట్రై చేసుకుంటారు. అది సఫలితంగా జీవించడానికి అదొక్కటే మార్గము. అది మన లోపలికి కనెక్ట్ అయ్యి మనల్ని మనం శుద్ధి చేసుకోవడం, మన చక్రాలను మనం శుద్ధి చేసుకోవడము, మెడిటేషన్ ద్వారా మనము ఆ బాధ నుంచి బయటపడము, ఆ పెయిన్ నుంచి బయటపడము. పెయిన్ నుంచి ఎలా బయటపడతారండి? మెడిటేషన్ చేయంగానే పెయిన్ పోతుందా? అలా పోదు. నీకు ఆ విషయం మీద క్లారిటీ వస్తుంది. ఎప్పుడు కూడా మనుషుల వల్ల కన్ఫ్యూజను, దుఃఖం తప్ప మరొకటి ఉండదండి. దాన్ని మనము దాన్ని మనము పాజిటివ్గా మార్చుకోవాలంటే మెడిటేషన్ ఒకటే. ఆ విషయం మీద ఇది ఎవరు కూడా నిజాలు చెప్పరు. కావాలంటే నేను ఇంకా మరికొన్ని ఒక 10 అబద్ధాలు ఇంకా ఎక్స్ట్రా చెప్పి నేను కన్ఫ్యూజ్ చేస్తారే తప్ప, ఎందుకంటే వాళ్ళ గురించి నీకు తెలియడము వాళ్ళకి ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే పెడతారు. సో నీ వరకు నీకేది ఇంపార్టెంటు? నీ బాధ నీకు ఇంపార్టెంట్, నీ దుఃఖం నీకు ఇంపార్టెంట్. నీకు దుఃఖాన్ని కలిగిస్తున్న విషయం ఏమిటి వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర దాని మీద మాత్రం ఫోకస్ చేయాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు ఏమవుతున్నారు అది నీకు అనవసరం. అది ఎందుకంటే అది వారి వారి కర్మలు. వాళ్ళు వాళ్ళ కర్మని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు, మనకెందుకు ప్రాబ్లము? సో కానీ ఆ కర్మతో మనం ఎక్కడో ఎంటాంగిల్ అవుతున్నాము, మనం ఎక్కడో ముడిపడుతున్నాము. ఆ ముడి మనం ఇప్పుకోవాలి. ఇప్పేసుకుంటే వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, లేకపోతే మనల్ని కూడా అందులో ఈడుస్తారు. సో మనకు ఆ ధైర్యం ఉండాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మనము మానసికంగా ధైర్యంగా ఉంటూ
మెడిటేషన్లోనికి మనం ప్రయాణం చేసి ఆత్మతో కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే దాన్ని శుద్ధి చేసుకున్నామో, ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీస్ని మనము మనలో నుంచి దూరం చేసేసామో, వెళ్ళగొట్టేసామో, తన్ని తగిలేసామో, ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మనకు మన ఆత్మ యొక్క కోట, ఇదంతా మన ఆత్మలో ఉన్నదో దేవుని యొక్క గర్భగుడి. ఆ గర్భగుడి శుభ్రం అవడం మొదలు పెడుతుంది. ఆ మొత్తము శుద్ధి అవ్వడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మనకి దేవుడి గది శుక్రవారం రాగానే ఏంటి కడిగేసేసి ముగ్గులు పెట్టేసేసి దేవుళ్ళకి పసుపులు కుంకాలు రాసేసి చాలా చేస్తూ ఉంటారు కదా. లక్షవారం రాత్రి నుంచే కడుగుళ్ళు తుడుపుళ్ళు మొదలు ఇండియాలో. ఫ్రైడే పొద్దున కల్లా అంతా ఇది చేసేస్తూ ఉంటారు. మరి బయట ఉన్న దేవుడికి నువ్వు అలా చేస్తున్నావు, మరి నీ లోపల ఉన్న దేవుడికి నువ్వు శుభ్రం చేయవా? ఎక్కడో నువ్వు ఎక్కడో బయట ఉన్న చెత్తని తీసుకొచ్చి నీ మనసులో వేసావు కదా. వేసి బాధపడుతూ ఆ కోట నీ నీ ఆత్మ యొక్క కోటనంతా కూడా అశుభ్రం చేస్తున్నావు నువ్వు. మరి దాన్ని శుభ్రం చెయ్యొద్దా? చెయ్యాలి కదా. అదనమాట చెబుతున్నారు. సో ఆ విధంగా ఈ విధంగా చేస్తూ ఉంటే సఫలతంగా జీవించడానికి అదే మార్గము. చూసారా, ఇది క్లియర్గా రాసుకోండి. సఫలవంతంగా జీవించడానికి ఇదే మార్గము. అంటే లోనికి ప్రయాణం చేసి ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి మెడిటేషన్స్ చేస్తూ మన మన యొక్క ఆత్మ యొక్క కోటను శుభ్రపరచుకోవడము ఒక్కటే జీవించడానికి సరైన మార్గము అని చెప్తున్నారు ఇక్కడ. సో అది మాస్టర్స్, మనం ఇక్కడతో ఆపుదాము. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాము మెల్లగా. సుఖాసీనుల కండి మాస్టర్స్. అలాగే వెన్నెముక నిటారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. రెండు అరచేతులను క్లాస్ప్ చేసుకుని కానీ లేదా బ్రహ్మముద్ర వేసుకుని కానీ రెండు కాళ్లను యాంకిల్స్ లెవెల్లో మడుచుకొని కూర్చోండి మాస్టర్స్. కంప్లీట్గా ఈవెన్ కండ్లు మూసుకుని ఉన్న దృష్టి మాత్రం ఊర్ధ్వముఖంగా ఉండాలి మాస్టర్స్. కింద ఉన్న లోవర్ వైబ్రేషన్స్ని ఎప్పుడు కూడా కనెక్ట్ అవ్వద్దు. ఊర్ధ్వముఖంగానే ఉండాలి దృష్టి ఎప్పుడు కూడా. అలానే శ్వాస మీద ధ్యాసతో ఉండండి మాస్టర్స్. చక్కగా ఊపిరి పైకి పీల్చుకోండి 4 సెకండ్స్. 4 సెకండ్స్ అలాగే ఆ ఊపిరిని బిగబట్టండి. 1 2 3 4. నెమ్మదిగా ఊపిరి వదలండి. ఊపిరిని వదులుతూ పూర్తిగా బాడీని రిలాక్స్ చేస్తుండండి మాస్టర్స్. ఈ విధంగా 3 4 5 ఒక 5 టైమ్స్ చేసుకోండి. ఐదవసారి ఆఖరిసారి. ఓకే మాస్టర్స్. కాస్మాస్లో ఉన్న అన్ని వెలుగు మండలాల నుంచి లైట్ ఎనర్జీస్ను యాక్సెస్ చేయుచున్నాము. అలాగే గోల్డెన్ రేస్ హీలింగ్ ఎనర్జీస్ను, లైఫ్ ఎనర్జీస్ను యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. ఈ ఎనర్జీస్ బ్రైట్గా ఉన్న ఈ ఎనర్జీస్లో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తిని యాక్సెస్ చేయుచున్నాము. ఆరా పూర్తిగా ఈ ఎనర్జీస్తో నిండి ఉన్నది. ఈ ఎనర్జీస్ పైన జలపాతంలా పైనుంచి ప్రవహిస్తున్నట్టుగా మనల్ని అందులో తడిపేసినట్టుగా ఆరా పూర్తిగా ఈ ఎనర్జీస్తో నిండి ఉన్నట్టుగా ఊహించండి మాస్టర్స్. క్రమేపీ 7 శరీరాల్లో ఈ ఎనర్జీస్ ప్రవేశించి ప్రతి కణములోనూ కణముల మధ్య భాగము, కణముల లోపలున్న న్యూక్లియస్ లోపల ఉన్న డిఎన్ఏ కోడ్నంతా కూడా విరివిగా విస్తారంగా ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, నో లాంగర్ సర్వ్ ఎనర్జీస్, అలాగే
మీవి కాని ఎనర్జీస్ ఏమున్నా కూడా ఆ ఎనర్జీ, అటువంటి ఎనర్జీస్ను ఆత్మకి ఎగ్నిస్ట్గా, శరీరానికి ఎగ్నిస్ట్గా, మనసుకి ఎగ్నిస్ట్గా పనిచేస్తున్న ఎనర్జీస్ అన్నిటినీ కూడా, టాక్సిక్ నెగిటివ్ ఎనర్జీస్ను పూర్తిగా బయటకు వెళ్ళగొట్టినట్టుగా ఆలోచన చెయ్యండి మాస్టర్స్. ఆ విధంగా బయటికి వెళ్ళిపోయిన ఆ టాక్సిక్ ఎనర్జీస్ పైన దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా పాజిటివ్ ఎనర్జీస్ డిస్ట్రాయ్ చేసినవి మాస్టర్స్. ఆ విధంగా ఆ ఎనర్జీస్ పునీతమై ప్రకృతిలో కలిసిపోయినవి. ఇప్పుడు పూర్తిగా ఆరా నుంచి డిఎన్ఏ కోడ్ వరకు పాజిటివ్ ఎనర్జీస్తో నిండి ఉన్నాం మాస్టర్స్. కంప్లీట్గా బ్రైట్ ఎనర్జీస్, ఒక బ్రైట్ ఎనర్జీ గ్లోబ్లో కూర్చుని మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఊహించండి. ఆ కాంతి, ఆ ఎనర్జీస్, ఆ లైట్ ఎనర్జీస్ ద్వారా పరమాత్మ లేదా పూర్ణాత్మ, అంతకన్నా బ్రైటెస్ట్ ఎనర్జీస్ పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఊహించండి మాస్టర్స్. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. ఈ మ్యూజిక్ మెడిటేషన్తో మెడిటేషన్ని చేసుకుందాం.